శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే మంగళవారం. మంగళవారం అంటేనే తులారాశి వారికి కొంచెం భయం, ఇబ్బందికరం, మానసిక ఒత్తిడి ఎక్కువగా కలిగి ఉంటారు. ఎందుకో ఆ మంగళవారం అంటే మంగళకరంగా జరుగుతుందా అనే భావన కలిగి ఉంటారు. కానీ మీకు మంచే జరగబోతుంది ఈ మంగళవారం. శ్రావణ మంగళవారం. ఈ రోజు ప్రత్యేక నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం శక్తివంతమైన నక్షత్రం. అలాగే మకర రాశిలో చంద్రుడు చాలా అద్భుతమైన అవకాశంలోకి వెళ్ళారు. ఇక్కడ చంద్రుడు వెళ్ళిన తర్వాత వచ్చే అవకాశాలు ఏమిటంటే 10వ స్థానాన్ని చూస్తారు. ఎప్పుడైనా గోచార ఫలితాల్లో మనకి గోచారానికి అధిపతి అయిన వ్యక్తి ఎవరు? చంద్రుడు. తన ఇంటిని తానే చూసుకోవడం వల్ల అద్భుతమైన అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, కొత్త వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు, కాంట్రాక్ట్ పనులు చేసుకోవడానికి ఒక సూచన కనబడడం, అన్ని విషయాలలో ఏదో మానసికంగా నీరసంగా కలిగిన వ్యక్తి కూడా కొంచెం ఉత్సాహంగా పరుగులు చేసే శుభవార్త అందుకుంటాడు. అలా ఉండబోతుంది. ఎందుకంటే చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు గురువు చే చూడబడుతున్నాడు. గురువు చంద్రులు చూడబడితే భవిష్యత్తు విషయాల గురించి జాగ్రత్తగా అంచనా వేయగలుగుతారు. సంపదపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. స్థిరాస్తులు కొనుక్కోవడానికి మంచి అవకాశాలు ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే కొత్త ఇంటి నిర్మాణం పనులకి ప్రారంభించుకోవడానికి చాలా అవకాశం ఉండడానికి ఉన్నది. వ్యాపార రంగం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా కొద్దిగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అది కుటుంబ సభ్యులు అయినా పార్ట్నర్ చేసుకోవచ్చు, బయట వ్యక్తులు కూడా చేసుకోవడం. సంపద పెరగాలి, స్థిరాస్తులు పెరగాలి, పొదుపు పెంచుకోవాలి. అలాగే నష్టాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే తులారాశికి నష్టం అనేది చాలా భయాన్ని ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు గ్రీన్ గా బాగా అనుకూలంగా ఉంటారు. దుస్తువుల పైన మక్కువ చూపించడం, అలాగే ఖర్చులు, వాహనాలు కొనుక్కోవడం భారీగా ఉండే అవకాశం ఉంటుంది. తనకు లేదనే భావన కన్నా ఉన్నది అనే భావన ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా చాలా విషయాలలో వీరు చురుకుదనంగా పనిచేస్తారు. అలాగే కొన్ని చిక్కుముడి ఉన్న సమస్యలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్రత్యేకంగా మీకు కొత్త సమాచారాన్ని నమ్మి వ్యూహాలు మార్చుకోకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. తప్పుడు సమాచారాన్ని గ్రహించి దాని జోలికి వెళ్లకుండా ఉండడం చాలా అవసరం. కొన్ని విషయాలు అవకాశాలు చేజార్చుకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని పూర్తి చేయగలిగితే చాలా మంచిది. కొన్ని విషయాలలో నోటి ఒప్పందాలతో అక్రమ వ్యాపార లావాదేవీలు కలిగిన వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉన్నా తెలివిగా, జాగ్రత్తగా, ఉత్సాహపడకుండా జాగ్రత్తగా చేసుకోండి. అన్ని విధాల శ్రేయస్కరంగా ఉండాలి అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, ముందుకు వెళ్తాం. ఈరోజు విద్యార్థులకి చాలా సానుకూలంగా ఉంటుంది. విద్యలో వాళ్ళ అనుకూలత విషయాలలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా వాళ్ళ స్థాయిని గుర్తించుకొని వాళ్ళకు సహకారం అందించే వాళ్ళు, తోటి ఉద్యోగస్తులు కూడా సహకారం అందిస్తారు. ఈరోజు భారీ ప్రణాళికతో బడ్జెట్ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. విదేశీయాలకు సంబంధించిన విషయాల్లో స్పష్టమైన అభివృద్ధి ఉంటుంది. శత్రువులపై ఎత్తులు వేయడం ద్వారా ఆశించిన ఫలితం రాకపోయినా దాన్ని పూర్తి చేసుకోవాల్సిన విషయం ఉన్నది. స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి తమ మద్దతు ఎక్కువగా పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయండి. డబ్బుకు లోటు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కొత్త సభ్యులు కొన్ని విషయాల్లో చేరడం వల్ల వాళ్ళ విషయాలను మీరు గ్రహించాలి. అలాగే ఈరోజు ఆశించిన అభివృద్ధి ఉండబోతుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళగలుగుతారు. ఆలోచనలు మార్చుకోవడం మంచిది. అన్ని వైపుల నుండి ఇబ్బందులు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. కొన్ని ఆందోళన కలిగిన విషయాలను మర్చిపోండి.
అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే, శ్రావణ మాసం శుక్రవారం. ఇది సంపూర్ణ బలాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనది. పంచాంగ రీతిగా ఈరోజు విధియ నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం. ఈ శుక్ర నక్షత్రంలో చంద్రుడు సింహరాశిలో ఉండడం, శుక్ర